వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అథ మే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయా క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతీతి విశ్రుత. సీత అన్న పేరుతో ఆమె ప్రఖ్యాతి వహించింది, నేను పెట్టలేదు ఆ పేరు. అంతరిక్షం పలికింది. అంతరిక్షం పలకడం ఏమిటి? అంతరిక్షం అంటే అశరీరవాణి. శరీరం లేకుండా వాణి ఉండదు. శరీరం లేకుండా మాట ఎలా ఉంటుంది? శరీరం ఉంటే వాణి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను మాట్లాడితే మాట ఉంటుంది, నేను రాకుండా మాట ఎలా ఉంటుంది? అంటే శరీరము కనపడకపోయినా మాట్లాడేవారు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే భగవంతుడు ఆకాశస్వరూపుడు, అంతటా నిండిపోయి ఉంటాడు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించుట. అంతటా నిండిపోయిన వాని ఊపిరి ఏదో అదే వేదం. అంటే వేదవాక్కు. ఈమె నీకు ధర్మము చేత కుమార్తె, అందుకు నీకు లభించింది కాబట్టి ఈమెని కుమార్తెగా పెంచు. ఇప్పుడు కుమార్తెగా పెంచాడు. కుమార్తెగా పెంచితే ఏది చేస్తే కుమార్తెగా పెంచినట్టు జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది? అంటే రాముణ్ణి ఎలా పెంచితే దశరథుడి కర్తవ్యం పూర్తవుతుందో ఈమెని అలా పెంచితే జనకుడి కర్తవ్యం పూర్తవుతుంది. ఏమిటిద్దరికీ తేడా? ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయం ధర్మంలో. అందుకు సీతాయాస్ చరితం మహత్ అన్నారు. ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా వృద్ధిలోకి రావాలి అంటే ఒకటి విద్యాభ్యాసం చెయ్యాలి, బాగా విద్య నేర్చుకోవాలి. బాగా విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్న విద్య గుణములుగా మారాలి. గుణముగా మారలేదనుకోండి, ఆ విద్య ఎవరు నేర్పాడో ఆయనకి అపకీర్తి. ఆ విద్య పొందినటువంటి వాడి వల్ల లోకానికంతటికీ కూడా ఉపద్రవం. ఎలా అంటారా? ఒక వ్యక్తిని ఎంతో కష్టపడి తీర్చిదిద్ది గొప్ప వైద్యుడిగా చేశారు అధ్యాపకులు. గురువుల యొక్క బోధ చేత ఆయన అంత గొప్ప వైద్యుడయ్యాడు. ఇప్పుడు ఆయన వైద్యుడైన తర్వాత అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ డబ్బు పెడితేని అన్నాడు అనుకోండి. అప్పుడు గురువుగారు కష్టపడి చెప్పిన విద్య అంతా ఏమైనట్టు? సార్థక్యమేది అంటే నీకున్న విద్య సార్థక్యం ఎప్పుడు పొందుతుందంటే అది లోకమునకు ఉపయోగపడాలి. అలా లోకమునకు ఉపయోగపడినప్పుడు నాకు గురువుగారు నేర్పిన విద్యకి సార్థక్యం, నా జన్మకు సార్థక్యం అన్న నమ్మకం కలగాలంటే గురువుకి వశపడి ఉండాలి. అలా వశపడిన వాడెవరు? రాముడు. అందుకే రాముడికి వేద విద్యాభ్యాసం చేయించినప్పుడు, శాస్త్రములు నేర్పినప్పుడు వశిష్ఠుడు ఎలా నేర్పాడన్నదాన్ని బాలకాండలో విద్యాభ్యాసం అంతా ఒక్క శ్లోకంలోనే చెప్పారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. సర్వే వేదవిదః శూరాః, వాళ్ళు గురువుగారు చెప్పినటువంటి వేదములు శాస్త్రములు అన్నీ బాగా నేర్చుకున్నారు. అంటే ధనుర్వేదం కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించగలరు. శూరాః మంచి పండితులు, పండాహ జ్ఞానము కలిగిన వారు. సర్వే లోకహితే రతాః, గురువుగారు పాఠం చెప్పినప్పుడు కేవలం విద్య చెప్పి అస్త్రాలు ఇచ్చేసి అయినదానికి కాందానికి ప్రయోగించమని చెప్పలేదు. ఎప్పుడు నీవు నీ విద్యని ఉపయోగించినా లోకహితము కొరకు మాత్రమే ఉపయోగించాలి తప్ప నీ స్వప్రయోజనం కోసం వాడవద్దు. గురువుకి లొంగి వృద్ధిలోకి వచ్చినటువంటి వాడు పురుషుడు. అందుకని విద్యార్థిగా గురువుల దగ్గర నేర్చుకుని లోకహితము కొరకు తనకున్నటువంటి శక్తిని అంతటినీ ఉపయోగించాడు. అవి గుణములయ్యి. అందుకని సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. అప్పుడు ఆ విద్య నేర్పిన వశిష్ఠ మహర్షి తరించారు. ఆ విద్య నేర్చుకున్న రామచంద్రమూర్తి అంత కీర్తివంతుడయ్యాడు. మరి సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ప్రత్యేకంగా గురువుల దగ్గరే విద్యాభ్యాసం చేయవలసిన అవసరాన్ని ఎందుకు విధించలేదంటే పురుషుడి యొక్క మనస్సు చాంచల్యమును పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరో ఒకడికి వశవర్తి కావాలి నువ్వని చెప్పి ఉపనయనం చేసి గురువుల దగ్గరికి పంపించారు.
ఉపనయనం లేకపోయినా చాలామంది గురువులకు వశపడతారు. పూర్వకాలంలో ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి పంపించేసేయడం ఎందుకంటే గురువుగారికి వశవర్తి అయి సక్రమ మార్గంలో మనసు ఎప్పుడూ మంచి విషయములు ఆలోచన చేసేటట్టుగా ఉండాలి తప్ప 8 ఏళ్ళు దాటిపోయిన తరువాత తండ్రి కూడా ఏమీ చెయ్యలేడు. అందుకని చెప్పి 8 ఏళ్ళు దాటిపోయినటువంటి పిల్లవాడికి 8 ఏళ్ళు వచ్చాయంటే ఉపనయనం చేసి ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి అవకాశం కల్పించేవారు. అంటే మనసు చాంచల్యములకు లోను కాకుండా చూసేవారు. స్త్రీ విషయంలో అటువంటి అవసరం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే శాస్త్రంలో ఒక విశేషాన్ని ప్రతిపాదిస్తారు. ఆడపిల్లకి సహజంగా మనసు ఎప్పుడూ కూడా సద్విషయముల యందు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆడపిల్ల నిద్ర లేచిందనుకోండి, అమ్మకి పడిశంగా ఉంది, దగ్గుగా ఉంది, వీధిలో కళాపి చల్లి ముగ్గు పెడుతోంది అనుకోండి, అమ్మ నీకు పడిశంగా ఉందమ్మా, నువ్వు వద్దు, ఇవాళకి నేను చల్లేస్తానని చెప్పి కళాపి చల్లి ముగ్గు పెడుతుంది. ఆడపిల్ల అమ్మ జ్వరంగా ఉందనుకోండి, అమ్మ నువ్వు అక్కడ కూర్చుని చెప్పమ్మా, నేను వండేస్తానమ్మా అన్నం అని చెప్పి తనకొచ్చినది వండి తాను వడ్డిస్తుంది. ఆడపిల్ల ప్రేమైకమూర్తి. పెట్టడం, వడ్డించడం, అన్నం తినిపించడం, అవతల వారి కడుపు నింపడం అన్నపూర్ణగా సహజంగా వాళ్ళల్లో ఉన్న లక్షణం. ఎవరో వచ్చారు, వాళ్ళు కడుపు నిండా తినాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, వాళ్ళు బాగుండాలి అని తాపత్రయపడి తనకు అవసరం లేకపోయినా వండి తెచ్చి ఇచ్చి తిన్నారా అని నేను పనులన్నీ చేస్తాను, మీరు పడుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని తాపత్రయపడగలిగిన ప్రేమతత్వం స్త్రీ యందు సహజం. అందుకని ఆమె మనసు నియంత్రించవలసిన అవసరం ప్రత్యేకంగా లేదు. తనంత తాను అల్లుకుపోతుంటుంది మంచి విషయముల యందు. అందున ప్రత్యేకించి పెట్టడం మీదంత గొప్ప. అందుకే సువాసిని పూజ చేస్తే ఒక నామం చెప్తారు. సువాసిని పూజలో భగవంతుడి నామాలు చెప్పరు. మీరు కల్పన చూశారో లేదో నాకు తెలియదు. సువాసిని పూజ చేసినప్పుడు స్త్రీకి సువాసిని పూజ చేస్తే కొన్ని నామాలు చెప్తారు, 108. ఆ 108 నామాల్లో ఒక నామం ఏమిటంటే అన్నదాన రతాయై నమః. ఆమె దేని చేత సంతోషపడుతూ ఉంటుంది అంటే, ఎవరో వచ్చారు, ఆయన మాట్లాడతారు, విందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన్ని కలుద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనతో నిశ్చల చిత్రం తీసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనతో మాట్లాడదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన ఎంత బడలిపోయి వచ్చాడో, ఆయన కడుపు నిండా తినేటట్టుగా మనం చూద్దాం అనుకునే వాళ్ళు ఈ కోట్ల మందిలో ఒకరుంటారు. వాళ్ళిద్దరు అన్నం తిన్నారా, వాళ్ళిద్దరూ పడుకున్నారా, వాళ్ళ పనులు ఏమైనా ఉంటే నేను చేసి పెట్టేనా, అది ప్రేమతత్వం. అందుకనే అన్నదాన రతాయై నమః, అన్నపూర్ణగా అమ్మవారిగా ఉంటుంది. అందుకే భగవంతుడు అది స్త్రీ లక్షణం. అందుకే రుక్మిణీ కళ్యాణం చెప్తూ పోతన గారు అద్భుతమైన మాట అంటారు, పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చిలులకు పెట్టించు చిలువ మెరసి అంటారు. ఆ వండడం పెట్టడం, ఆ ప్రేమ భావనతో ఉండడం. ఒక ఇంట పుట్టి వేరొక ఇంటికి వెళ్ళి ఈ ఇల్లు నాదే, వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళ తర్వాతే నాకు ఏదైనా, వీళ్ళు బాగుండాలని మొదట అత్తవారిళ్ళు బాగుండాలని కోరి, రెండోది పుట్టిండ్లు బాగుండాలని, 2 ఇళ్ళు 2 వంశాలు 2 గోత్రాలు బాగుండాలని కోరుకునేది ఆడపిల్ల ఒక్కతే. ఆమెకి ప్రత్యేకంగా దానికి విద్యాభ్యాసం చేయించవలసిన అవసరం ఉండదు. అది ఎవ్వరూ చెప్పరు, సహజంగా వచ్చేస్తుంది. మీకు నేను ఒక్క మాట చెప్తానండి. ఏమీ చదువుకోని పరమ అమాయకురాలు ఓ పసిబిడ్డనికి అంది, తల్లి అయింది. ఆమె రైల్లో వెడుతోంది ఎక్కడికో. ఆమె లోయర్ బెర్త్లో పడుకో అమ్మా, అప్పర్ బెర్త్ మీద పడుకుంటే పడిపోతాడు పిల్లాడు, నా బెర్త్ తీసుకొని ఎవరో ఒక ఆయన లోయర్ బెర్త్ ఇచ్చి ఆయన పైన పడుకున్నాడు. ఆమె పసిబిడ్డని ఇటు పడుకోబెట్టి తాను అటువైపుకి, అంటే ఆ గోడలా ఉండే వైపుకి తను పడుకుంటుందా? పడుకోదు. అటు బిడ్డని పడుకోబెట్టుకుని తను ఇటు పడుకుంటుంది. ఎందుకని? ఒకవేళ ఏ కుదుపుకో పడిపోతే తను పడిపోవాలి, బిడ్డ పడిపోకూడదు. ఎవరు నేర్పారు? ఎక్కడ నేర్చుకుంది? ఏ కళాశాలలో ఆమెకి అది నేర్పారు? నేర్పరు. పంది ఉంది,
పిల్లల్ని కంటుంది. ఎవరు నేర్పారు దానికి పిల్లలకి పాలిమ్మని? ఎవరు నేర్పారు? ఆ సమయంలో ఎవరు రానివ్వండి మీద పడి కరిచేస్తుంది. కుక్కకి ఎవరు నేర్పారు పిల్లలకి పాలిచ్చి కాపాడుకోమని? కోడిపెట్ట ఎంత బలహీనమైన ప్రాణి, అంత భయంతో ఉంటుంది. అటువంటి కోడిపెట్ట గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి ఆకాశంలో గ్రద్ద గిరికీలు కొడుతూ వస్తుంటే రెక్కలు పైకెత్తి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అని పిలిచి పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసి దాచేసి కంఠం పైకెత్తి నిక్కించి వెంట్రుకలు నిక్కబొడిచి నా కంఠం తెగిపోయాక నా పిల్లల జోలికి వెళ్ళని గద్దతో యుద్ధానికి సిద్ధపడుతుంది. ఎవరు నేర్పారు కోడిపెట్టకి? ఆ మాతృత్వం ఎక్కడుందో అక్కడ స్త్రీలో ఆ త్యాగభావన ఉంది, ఆ ప్రేమ భావన ఉంది. అది సంస్కార సంబంధంగా వేరొకరు నేర్పితే వచ్చేది కాదు, తనంత తానుగా వచ్చేసిందంతే. శంకరాచార్యుల వారంతటి వారు ఆ మాతృత్వానికి 2 చేతులు ఎత్తి నమస్కరించారు. మాతృకా పంచకమని చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, మలమయీ శయ్యాచ సంవత్సరీ అన్నారు. ఆస్తాం తావదయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయః తస్యై జనన్యై నమః అన్నారు. అమ్మా నీకు నమస్కారం పెట్టడం తప్ప నేనేం చేయనమ్మా, నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ, శూలం మీద కూర్చోపెట్టేస్తే దాంట్లో దిగిపోతుంటే, దానిలోకి శరీరం దిగిపోతుంటే ఎంత పోటు వస్తుందో నేను పుట్టినప్పుడు అంత బాధ అనుభవించావు. నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ, ఒక సంవత్సరం నాకు పడిశం పడుతుందని నీకు ఇష్టమైన జలుబు చేసే పదార్థాలు తినలా, నాకు దగ్గొస్తుందని నీకు వేడి చేసే పదార్థాలు తినలా. శరీరం వికారం పొందింది. హేమంత ఋతువులో బయట చల్లగా ఉంటే నేను నీ పక్కన పడుకుని మూత్ర విసర్జన చేసేస్తే మళ్ళీ లేచి వెళ్ళి చీర మార్చుకుని వస్తే నిద్ర భంగం అవుతుందని ఆ తడిచిపోయిన బట్ట పక్కకి పెట్టుకుని ఒదిగి పడుకున్నావు. అలా ఎన్ని మాటలు నేను పక్క తడిపేశాను, ఎన్ని మాటలు మల విసర్జన చేశాను. ఒక్కసారి విసుక్కున్నావమ్మా. అంత ప్రేమతో నా అవయవాలు తుడిచి నేను నిద్రపోవాలి అని చెప్పి నా ఒళ్ళు సొక్కిపోతుందని నన్ను పొదివి పట్టి పడుకున్నావు. నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ, నేను నీకు ఇచ్చిన కానుక కట్టుకున్న బట్ట మీద మల విసర్జన చేసి నీ ఒళ్ళంతా మలం పూశాను. అయినా అమ్మా అంత ప్రేమగా పెంచావే, సంవత్సరం పాటు నిద్రపోలేదే నా కోసం. ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః, అటువంటి నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా? నేను కాదు, ప్రపంచంలో ఎవడమ్మా రుణం తీర్చుకోగలిగిన వాడు? ఎంత గొప్పవాడైనా సరే ఉన్నతోపి తనయ తస్యై జనన్యై నమః, ఎంత గొప్పవాడైనా కన్న తల్లి గుర్తుకొస్తే 2 చేతులెత్తి నమస్కరించడం తప్ప తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేడు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది, అది చేస్తే తీరిపోతుంది. తల్లి రుణం తీరడానికి వేదంలో యజ్ఞం లేదు, మాతృ రుణం అంతే. అంత గొప్పది తల్లి. ఆమె ధర్మపత్ని, ఒక పురుషుడి యొక్క జీవితాన్ని ఉద్ధరించింది. ఆమె ఉంది కాబట్టి ఉత్తరీయం వేసుకుని ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆమె శాంతి స్థానం. ఎంత కష్టపడనివ్వండి, ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ చిరునవ్వు ముఖంతో ఎదురొచ్చేటప్పటికీ, ఆవిడ పలకరించేటప్పటికీ, ఆవిడ మాట్లాడేటప్పటికీ, ఆవిడ శయనం మీద పక్కన ఉండేటప్పటికీ పురుషుడు గొప్ప శాంతి పొందాడు. గృహిణి గృహముచ్యతే, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ తిరుగుతుంటే ఆ ఇంటి ప్రశాంతత వేరు. అంతటి సంతోషాన్ని శాంతిని పురుషుడికి పంచిపెట్టింది. తాను అంత కష్టపడి ఆయన వంశాన్ని నిలబెట్టి సంతానాన్ని ఇచ్చింది. అంత నా ఇల్లు అని అత్తవారిని అందరినీ చేరదీసింది. ఎవరి కోసం? భర్త కోసం. మా బావగారు, మా మరిది, మా వదిన, మా ఆడబడుచో, ఇంతమందిని ఎందుకంత ప్రేమించింది? తన భర్త సంతోషించాలని. ఎవరు నేర్పారు ఆమెకి ఇవన్నీ?
కడుపులో మొయ్యాలన్నా, పుట్టిన తర్వాత పాలు ఇవ్వాలన్నా, పెంచాలన్నా అది స్త్రీకి చెల్లింది. అందుకే నేను చెప్పడం ఏమిటండి, భగవంతుడంతటి వాడు స్త్రీ నా ముందు సాష్టాంగ నమస్కారం చెయ్యక్కర్లేదు. ఈ సృష్టి అంతా శరీరానికి కింద ఏ భాగంలోంచి బయటికి వస్తుందో ఆ అవయవం కానీ, బయటికి వచ్చినటువంటి సృష్టి అంతా శరీరం పైభాగంలో వేటి చేత పాలిచ్చి పోషింపబడుతోందో అవి కానీ నేలకు తగలక్కర్లేదు. మోచేతుల మీద, మోకాళ్ళ మీద నమస్కారం, పంచాంగ నమస్కారం స్త్రీ చేస్తే చాలు నాకన్నాడు. అంత గౌరవించాడు పరమేశ్వరుడు. అంటే స్త్రీ అంత గౌరవనీయురాలు, స్త్రీ అంత పావనమూర్తి. ఆమెకు చెప్పేది ఏం చెప్తారు అంటే, అత్తవారి ఇంట ఎలా మెసులుకోవాలన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే, ఆమె ఇక్కడ పెరిగింది, అక్కడికి వెడుతోంది, అక్కడ సర్దుకోవడం అన్నది తల్లి నేర్పుతుంది. అమ్మా ఇక్కడున్నట్టే ఉండదు, కొంచెం నువ్వు సర్దుకుంటేనే అక్కడ శాంతి అంతా నిలబడేది. అందుకని సన్నికళ్ళు తొక్కిస్తారు. ఈ రాయి తొక్కినా భరించినట్టు నీ ఓర్పు మీద సుమా నా కుటుంబం నిలబడుతుంది అని చెప్పడానికి. అందుకని ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. ఇంకొకరు ఎవరు చెప్పాలి? అత్తగారు చెప్తుంది. ఈ ఇద్దరూ చెప్తారు. పురుషుడికి ఎవరు చెప్తారు? గురువుగారు చెప్తారు. అంటే స్త్రీకి గురువు ఉండకూడదా, చదువుకోకూడదా అని కాదు నా ఉద్దేశం. ఆమె కూడా సకల శాస్త్ర విదుషీమణి కావాలి, ఆమె నేర్చుకోవాలని చెప్పింది శాస్త్రం. అంతవరకు ఎందుకండి, శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం కథ మీరు చదివితే కళావతి సావిదుషి అని ఉంటుంది. అందులో కూడా కళావతి అన్న ఆవిడ చేసింది వ్రతం. సావిదుషి, విదుషి అంటే విద్వాంసురాలు. ఆమెకి ఎన్నో విషయాలు తెలుసు. సీతమ్మ గురువుల దగ్గర విద్య నేర్చుకుంది. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా అన్నారు వాల్మీకి మహర్షి. నేర్చుకోకూడదని కాదు, అవి ఇంకా మెరుగునిస్తాయి, ఇంకా ఉన్నతినిస్తాయి. కానీ ఇవి ఆమెకు చెప్పక్కర్లేదు. పురుషుడికి మనసు చాంచల్యంతో చెదిరిపోకుండా నిలబెట్టడానికి గురువుగారు అవసరం. అందుకని స్నాతకంలో గురువుగారి దగ్గర కూర్చోబెట్టుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆదేశ ఏష ఉపదేశ అంటూ దానం ఎలా చెయ్యాలో దగ్గర నుంచి స్నాతకంలో నేర్పుతాడు. అంటే అటువంటి ప్రేమ స్వభావం సహజంగా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ దశరథుడు వశిష్ఠుడి చేత పాఠం చెప్పించాడు. ఇక్కడ సీతమ్మ, ఆమె కూడా అన్నీ తెలుసు, ఆమె నేర్చుకుంది గురువుల దగ్గర. కానీ ఆమెకు ప్రధానంగా తాను ఇంతమందికి ఆలంబనం కావాలి. మామగారి జీవితం కోడల మీద ఉంది. కూతురు ప్రేమించడం పెద్ద గొప్పే ఉందండి తండ్రిని. నా కోడలు, నేను రాత్రి 9ంటికి ఇలా పలహారానికి కూర్చోగానే ఎవరో వచ్చి ఒక్కసారి చూడాలండి, మేము మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నామండి అన్నారనుకోండి, గబగబా నా దగ్గరికి వచ్చి మామయ్య గారు లేవకండి, వేడిగా తయారు చేసి ఉంచాను, మీరు తినండి, నేను చెప్తాను, నేను మాట్లాడుతుంటాను వాళ్ళతోటి, మీరు తినండి. మీరు తినకుండా లేచిపోయి మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఎప్పుడో అరగంట పోయాక వచ్చి చల్లారిపోయినవి తినడానికి వీల్లేదు. మీరు వాళ్ళతో మాట్లాడడం మీకు ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం నాకు అంత ముఖ్యం, మీరు తినండి అందనుకోండి. నేను 80 ఏళ్ళు బతకవలసిన వాడిని 90 ఏళ్ళు బతుకుతాను. కోడలి ప్రేమ అంత గొప్పది మామగారికి. అందుకే కోడలంటూ ఏడిస్తే ఒక్కసారే, మామగారు చనిపోయినప్పుడేట, అటువంటి వాడు ఇక రాడు జీవితంలో అని. అంత గొప్పవాడు మామగారు అయినప్పుడు ఆమె ఆ ఇంటికి అంతటికీ కూడా మూల స్తంభం, 2 వంశాలు ఉద్ధరించగలిగినది. అందుకని ఆ ప్రేమ భావన నేర్పుతుంది. నేర్పడం ఒకెత్తండి, నేర్పినది ఎంత అర్థమైంది అన్నది చాలా ప్రధానం కదా. అందుకే సీతమ్మకి ఏమర్థమైంది? ఆమె వచ్చినది అయోనిజ, ఆమె మనుష్యకాంత కాదు. ఆమె వివాహం చేసుకుంటున్నది మనుష్యుణ్ణి, నరుణ్ణి పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు అసలు నరకాంత కానిది నరుణ్ణి చేసుకుంటోంది. అంటే నిజానికి కిందకు వచ్చేసింది. ఆమె దేవతా స్త్రీ, నరుణ్ణి చేసుకుంటోంది. నరుడిగా రాముడు ఉన్నాడు, మరి తల్లి కడుపులో పుట్టాడు కదా. తల్లి కడుపులోంచి వచ్చిన రాముణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించాలనుకుంటోంది. నరకాంతగా ఎలా ప్రవర్తిస్తే అందరూ సుఖపడతారు ఇది చెప్పాలి ఇప్పుడు.
అందుకని సీతాయాశ్చరితం మహత్. అలా నడవడం, అట్లా నడిచి చూపించడం ఎంత గొప్ప, అట్లా శాస్త్రానికి కట్టుబడడం ఎంత గొప్ప, అది చూపించింది సీతమ్మ. ఇది లోకధర్మాన్ని పరదేవత ఎప్పుడూ లోకానికి చూపిస్తూ ఉంటుంది. అందుకే సౌందర్యలహరిలో అమ్మవారు ఎంత గొప్పదని చెప్పినా శంకరాచార్యుల వారి చివరికి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆయన ఇల్లాలు అంటే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పింది ధన్యాదేవి, జనక మహారాజు గారి భార్య, అసలు సీతమ్మకి ఏం నేర్పింది, ఎక్కడుంది రామాయణంలో అంటే ఆవిడ ఏం నేర్పింది, ఈవిడ ఏం నేర్చుకుంది, ఇవన్నీ కాదు. ఈవిడికి ఏం అర్థమైందో చెప్పింది అనుకోండి, ఆవిడ ఏం చెప్పిందో అర్థమైపోయింది కదా. దీనికి మహర్షి ఎంత చమత్కారంగా రచించారంటే కావ్యాన్ని, అయోధ్యకాండ చివరలో అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి చెప్పారు, ఇది అనసూయమ్మ ఆశ్రమం అంటారు, ఆవిడ కీర్తి ప్రతిష్టలు అటువంటివి, అంత తపస్సు చేసింది ఆవిడని. స్త్రీ అనసూయమ్మ అంత గొప్పది, ఏకంగా సూర్యాస్తమయాలను ఆపేసింది ఆవిడ, అంతటి మహాతపస్విని. ఇప్పుడు వృద్ధురాలైపోయింది, గడగడ వణికిపోతోంది, గాలికి కదిలిన అరటి చెట్టులో ఉంది. వెళ్ళి ఆవిడ్ని సేవించన్నాడు అత్రి. నీ అదృష్టం వెళ్ళమన్నాడు రామచంద్రమూర్తి. ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ తల్లి అనసూయమ్మ మాట్లాడుతూ మాట అంది, సీత నాకు అర్థమైన విషయం ఒకటి నీకు చెప్తానంది. ఏమిటమ్మా చెప్పండి అంది. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. సీత నాకు తెలిసినంత వరకు భర్త పూజనీయుడు. ఇంకా అనసూయమ్మ చెప్తే దానికి ఆశ్చర్యకరమైన విషయం ఏముంది? ఎందుకో తెలుసా, లోకంలో తల్లి కానీ తండ్రి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే భార్యకి భర్త ఇచ్చినట్టు అపరిమితముగా ఇవ్వలేరు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. సీతమ్మే చెప్పింది రామాయణంలో చోట, ఎంత ఇవ్వగలడు అంటే భార్య శరీరం పడిపోయిన తరువాత కూడా భార్యని ఉద్ధరించగలడు. భార్య జీవుణ్ణి భర్త ఉద్ధరిస్తాడు. ఎట్లా అంటే తండ్రి ఉన్నాడనుకోండి, కూతురు పేరు మీద పూజ చేయించగలడు పెళ్ళైపోయాక. పెళ్ళి అవ్వకముందు ఆ కూతురికి మంచి భర్త రావాలి అని వ్రతాలు చేయిస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె బాగుండాలని ఇంటికి తీసుకొచ్చి పుట్టింట్లో నోములు వ్రతాలు చేయిస్తాడు. కానీ అన్నదమ్ములు ఇదే చేస్తారు, ధనం ఇస్తారు, తండ్రి ఐశ్వర్యం ఇస్తాడు. కానీ నిజానికి ఆమె జీవితంలో ఆమెకు కావలసినటువంటి పూర్ణత్వం, ఆమె తల్లి అయినది పరిపూర్ణత్వం, అది ఇప్పుడు సిద్ధించింది. దంపతులుగా ఆమె తన భర్తతో కలిసి సిద్ధించింది ఆ పూర్ణత్వం. 2, ఆమె తనంత తానుగా పుణ్యం అక్కర్లేదు. తను రామనామం రాసుకోవచ్చు, తను పూజ చేసుకోవచ్చు, తను ఏదో మంచి పుస్తకం చదువుకోవచ్చు, తను 10 మందికి ఉపకారం చేయొచ్చు. భర్త గారు ఏ మంచి పని చేస్తున్నా, ఏ పుణ్యం చేస్తున్నా అందులో సగ భాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆయన ఏం ధారపోయక్కర్లేదు. అది ఎంతకాలం అంటే భర్త శరీరంతో ఉన్నంతకాలం పెడుతూనే ఉంటుంది. ఆయన చేస్తున్న దాంట్లో సగం ఆ జీవుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అందుకని నాతో విశిష్టం పశ్యామి, అలా కట్టబట్టగలిగిన వాడెవరమ్మా? సీతమ్మ. భర్త ఎంతటి పుణ్యాన్ని కట్టబెట్టగలడు, ఎంత పుణ్యాన్నైనా కట్టబెడతాడు. 2, నిజానికి ఐశ్వర్యం ఎవరిది అంటే ఆమెదే. ఆ ఇంట ఉన్న ఐశ్వర్యం అంతా కూడా ఇల్లాలిది, ఆమె ఐశ్వర్యం అని పిలుస్తారు. అందుకే అత్తారింటికి వెళ్ళామంటారు కానీ మామగారింటికి వెళ్ళామనరు. ఆమెదే ఐశ్వర్యం. కాబట్టి ఒక పురుషుడి యొక్క వైభవం అంతా ఆమె మీదే ఆధారపడింది, ఆయన మనశ్శాంతి ఆయన మీదే ఆధారపడింది, ఆయన అభ్యున్నతి ఆమె మీద ఆధారపడింది, ఆయన పుణ్యం ఆమె మీద ఆధారపడింది. భర్త ఆమెకు అపరిమితంగా ఇస్తాడు. ఆయన ఎంత పుణ్యమైనా చేసి ఆమె కట్టబెడుతూ ఉంటాడు, ఆమె జీవుడికి ఇచ్చేస్తున్నాడు. దానికి ఏం చేత్తో ఇవ్వక్కర్లేదు, ఆయన ఏం ధారబోయక్కర్లేదు. ఆయన చేస్తున్నవన్నీ పెడుతున్నాయి సగం, ఆయన పాపంలో భాగం లేదు. అది ఆయనకి. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం.
అటువంటి వాడు లోకంలో ఎక్కడున్నాడు బంధువు? ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు స్వయంగా చెప్తున్నావు కావు, రామాయణంలో మీకు శ్లోకం నేను ప్రమాణంగా చేసి చెప్తున్నాను. కాబట్టి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. చేసిన తపస్సు మనిషిలోని తేజస్సుగా ఎట్లా ఉండిపోతుందో అట్లా మంచి భర్త లభించినటువంటి స్త్రీ అంత గొప్ప స్థితిని పొందుతుంది.